వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. సిటిజన్ లాగిన్లపై నిఘా. బీఆర్ఎస్ వైకాపా కుమ్మక్కై చంద్రబాబుపై ఆరోపణలు. ఎంపీ కలిశెట్టి. దేశాన్ని మార్చాలనుకుంటున్నారా? పిటిషనర్పై సిజేఐ ఆగ్రహం. రికార్డు పరుగులు 3 లక్షలు దాటిన కిలో వెండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పెద్ద ఎత్తున జరిగిన సిటిజన్ లాగిన్లపై అధికారులు విచారణ చేపట్టడంతో పాటు నిఘా ఉంచారు. జనగామ కేంద్రంగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి ఆగడాలకు కళ్లెం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 లావాదేవీల్లో 52 కోట్ల దోపిడీ జరిగిందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు. ఈ మొత్తం అక్రమాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ విచారణ కొనసాగుతోంది. సిటిజన్ లాగిన్ ఆధారంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన చలానాల చెల్లింపులను వడపోస్తున్నారు. బీఆర్ఎస్ వైకాపా కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ రెండు పార్టీలది ఒకే అజెండా అని విమర్శించారు. గోదావరి జలాలపై బురద రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జగన్ కోర్టుకు హాజరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలుకుతున్నారు. కేటీఆర్ ఖమ్మం వెళ్తే వైకాపా నేతలు ఫ్లెక్సీలు కడుతున్నారు. స్నేహం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదు. జగన్ బెంగళూరులో కూర్చొని కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా అందులో భాగమవుతున్నారు. జగన్ 5 ఏళ్లు సీఎంగా ఉన్న ఒక్క పరిశ్రమ అయినా రాయలసీమకు తెచ్చారా? జగన్, బీఆర్ఎస్ నేతలు సొంత వ్యాపారం కోసం కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ప్రజా సమస్యలపై చర్చించారా అని కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. న్యాయ సంస్కరణపై దాఖలైన పిటిషన్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. దానిని విచారించేందుకు నిరాకరించారు. న్యాయ సంస్కరణను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ వ్యాజ్యం దాఖలైంది. అలాగే ప్రతి కేసు 12 నెలల్లో పరిష్కారం అయ్యేలా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై సిజేఐ స్పందిస్తూ, న్యాయ సంస్కరణల అంశమైతే దానికోసం మేము ఎవరిని కోర్టు వరకు రానివ్వం. మీరు ఈ దేశాన్ని మార్చాలని అనుకుంటున్నారా? అందుకోసం పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. ఒక లేఖ రాసి నాకు పంపండి. మీ సలహాలు ఏవైనా సరే రాసివ్వండి. అవి సాధ్యమో కాదో మేం పరిశీలిస్తాం. బయట నిలబడి కెమెరా ముందు మాట్లాడటానికి పిటిషన్లు వేయొద్దు. ఇక ప్రతి న్యాయస్థానం ఒక కేసులో 12 నెలల్లో తీర్పు చెప్పాలని మీరు కోరుతున్నారా? మీకు అలాంటి కోర్టులు ఎన్ని కావాలి? అవి ఎక్కడి నుంచి వస్తాయి అని వ్యాఖ్యానించారు. వెండి ధర పగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్ ట్రేడింగ్ లో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కెట్ దాటింది. మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఒక్క రోజులోనే 13,553 పెరిగి 3,01,315 చేరింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డు స్థాయిలో $94.35 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 66,000 వరకు పెరగడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,480కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతున్న అమెరికా డాలర్ ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి మందగించడం తదితర కారణాల వల్ల సురక్షితమని భావించి బంగారం, వెండి కొనుగోలు చేయడం పెరిగింది. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికం. సెమీకండక్టర్, సౌర విద్యుత్తు వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతుందన్నందున ఎక్కువ మంది వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర బాగా అధికమయ్యేందుకు ఇది దోహదపడుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.